హాయ్ అండి, నమస్తే. అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కళ్ళు లేని వారికి, వికలాంగులకు ఈ సమాజంలో వెనకబడి ఉన్నారు. గత కొన్ని రోజులుగా వాళ్ళని సమాజంలో మర్చిపోయారు. వాళ్ళ గురించి ఈ వీడియో చేద్దామని నేను ప్రేరణతో చేస్తున్నానండి. అదేమిటంటే, మన సమాజంలో కళ్ళు లేని వారు, వికలాంగులు మనకి డైలీ జర్నీలో ఎక్కడో చోట తగులుతూనే ఉంటారు. మనం వారి పట్ల కొద్దిగా దయచూపి మనం అవకాశం ఉన్నంతవరకు ఏదో విధంగా సహాయం చేసి వాళ్ళని కొద్దిగా ఉత్సాహపరచాలని, వాళ్ళ అంగవైకల్యాన్ని ఆలోచించి వాళ్ళని మరింత ధైర్యాన్ని ఇవ్వాలని. వాళ్ళు మామూలుగానే వికలాంగులు ఎంతో ధైర్యంగా, దృఢత్వంగా ఉండి, చాలా మన మీద కాన్ఫిడెన్స్గా ఉండి, చాలా యాక్టివ్గా ఉండడం నేను చూశాను. నా చిన్నప్పుడు మా బంధువుల్లోనే ఒక వ్యక్తి ఉండేవాడు. అప్పుడు పోలియో ఎక్కువ ఉండేది కదండి. అతను చాలా యాక్టివ్గా ఉండేవాడు. అలాగే ఏంటంటే, వికలాంగుల్లో సామర్థ్యం అనేది ఎక్కువ ఉంటుందండి. వాళ్ళకి మనం ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళకి మనం అవకాశం అనేది, మనం ఆర్థికంగా సహాయం చేయక్కర్లేదు కదా. ఆర్థిక స్తోమత లేని వారికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు సమాజంలో నేను చూసి. అలా ఉండి కూడా వివాహం చేసుకొని భార్య పిల్లలను పోషించుకోవడానికి ఎంతో తిప్పలు పడతా జీవనం గడుపుతున్నారు. నేను కొంతకాలం క్రితం ఒక ఊరికి తాలూకా ఆఫీస్కి రిజిస్ట్రేషన్ పని మీద వేరే వాళ్ళతో కలిపి నేను వెళ్ళినప్పుడు, అక్కడ తాలూకా ఆఫీసులో అర్జీలు రాసే వ్యక్తి బయట 3 వీలర్ వికలాంగుల బండి మీద కూర్చొని చక్కగా చెట్టు నీడన అర్జీలు రాస్తున్నాడు. అతని చుట్టూ 5-6 మహిళల నుండి రాపించుకున్నారు. అలా నేను చెట్టు నీడగా ఉంది కదా అని వెళ్ళి నిలబడి అలా చూస్తుండగా ఒక మహిళ, ఆమె అప్లికేషన్కి 5 రూపాయలు తీసుకున్నాండి. ఇది సరిగ్గా సుమారు 7-8 సంవత్సరాలు అయిందండి. అయితే 5 రూపాయలు తీసుకున్నాడు. ఆ మహిళ మధ్యతరగతి మహిళనే ఉంది. 50 రూపాయలు ఇచ్చి చిల్లర ఇవ్వబోతుంటే తీసుకోవట్లేదు. అతనేమో వద్దు, నాకు అక్కర్లేదని తీసుకోండి అన్నాడు. ఏ వద్దు నాన్న, నీ అక్కో మీ చెల్లో ఇచ్చింది అనుకొని ఆ డబ్బులు తీసుకొని మీ పిల్లలకి ఏమన్నా కాయలు కొని పెట్టినానా అని చెప్పి ఇచ్చింది. అప్పుడు ఆయన కన్విన్స్ అయ్యి తీసుకున్నాడు. నాకు ఆ రోజు నుంచి మనసులో, అరే ఆయన ఆ స్థితిలో కూడా కెమికల్ తీసుకోకుండా ఆ విధంగా మాట్లాడాడంటే నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఆయన ఇది ధైర్యం కొనియాడాలి. నేను నా వీడియో చేయడానికి కారణం అతనే, అది నేను చూసిన అతనే. కాబట్టి మనం సమాజంలో ఉన్న వికలాంగులకి, మన పరిసరాల్లో మనకి రొటీన్ జీవితంలో ఎక్కడో చోట, ఏదో ఒక ఊరిలో ఎక్కడో చోట ఎవరొకరు తగులుతుంటారు. వాళ్ళల్లో పేదవారిని చూసి వాళ్ళకి కావాల్సిన చిన్నవి ఏదన్నా మనకు తోడ్పాటును అందిస్తే మనం జీవిత విధానాల్లో మనకి సాఫీగా ఉండి మనం ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి బాగుంటుంది. అలాగే కళ్ళు లేని వారు ఒక వ్యక్తిని నేను చూశాను. నేను షాపులో వ్యాపారం చేసేటప్పుడు ఒక వ్యక్తి వచ్చేవారు. నేను ఆయనకి స్వీట్ కూడా ఇచ్చేవాడిని. ఆయన డైలీ భిక్షం తీసుకోవడానికి అక్కడికి వచ్చేవారు. కర్ర ఒకటి తీసుకొని ఎవరి సహాయం లేకుండా అలాగే నడుచుకుంటూ వచ్చేవారు. కొంత దూరం నడవడం, ఎవరినైనా అడగడం. మనం జనరల్గా ఎవరన్నా కళ్ళు లేని వ్యక్తులు నడుస్తుంటే మనం ఏం చేస్తామండి, గబగబగా వెళ్ళి బాబు అటు కాలం ఉందయ్యా, ఇటు గొయ్యి ఉందని చెప్తాం. ఆయన అలాగే కాకుండా జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళి వచ్చేవాడు.
అలా ఆయన తీసుకుంటా ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ ఒకసారి ఆయన నాకు స్వీట్ తింటా కొద్ది మంచిలు కావాలంటే ఇచ్చినప్పుడు ఆయన వివరం చెప్పాడు. నాకు 2 పిల్లలండి, మా ఆవిడే చిన్న పనులు చేసుకుంటుంటుంది, నేను మరి ఖాళీగా ఉండకూడదు కదండి, ఏదో ఒకటి చేయాలి కదా అని ఈ వృత్తిని ఎన్నుకున్నాను, నాకు ఇష్టం లేదు అని అన్నాడు. సరే, నాకు ఆయన ప్రేరణ తీసుకొని ఈ వీడియోలో ఆయన గురించి తెలియజేసి కొంతమందికైనా మనం ఇప్పుడు నేను చేసే వీడియోల్లో నేను చెప్పే వాటిల్లో ఒక్క మనిషికి ఎవరన్నా సహాయం చేసినా చాలండి. 100 మందికి 100 మందికి చేరిపోయినా ఒక్కళ్ళకి నా వీడియో ఒకరికి చేరుకున్నా, ఒక కుటుంబానికి చేరుకున్నా, ఒక వ్యక్తికి చేరుకున్నా, ఒక చిన్నపిల్లల చదువు ఆగిపోయిన చదువు ముందుకెళ్ళినా ఎంతో నాకు సంతోషాన్ని ఇస్తుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసిందే అందుకు, అవేర్నెస్ కోసమే. అలాగే ఆయన అలా ఆత్మస్థైర్యంతో కళ్ళు లేకపోయినా కర్ర పట్టుకుని అలాగే వచ్చి వెళ్తూ ఉండేవాడు. నేను నా షాప్ దగ్గర ఉన్నప్పుడు 2-3 సహాయం చేసేవారు, కొంతమంది రోడ్డు దాటించేవారు. మనం కళ్ళు అన్నీ సవ్యంగా ఉండి మన కుటుంబాన్ని పోషించుకోవడానికి, అంటే మనం అంటే అందరం కాదు సార్, మన సమాజంలో ఉన్న వ్యక్తులు, అంతేగాని అందరం కాదు సార్. అలా బాధపడుతుంటాం. అయితే వారు కళ్ళు లేకపోయిన ఆత్మస్థైర్యం కోల్పోకుండా వికలాంగులైన ఎంతో ఇదిగా కుటుంబాన్ని పోషించుకోవాలి అనే ఆలోచనతో వెళ్ళినందుకు వాళ్ళకి మనం నా ఛానల్ తరపున, నా తరపున హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. గ్రేట్ జాబ్. వాళ్ళు చేసేది మానవ జన్మ ఎత్తినందుకు, ఆ కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉన్నందుకు మానవులుగా మనం కొనియాడాలి. అలాగే వీడియో ముగించే ముందు మనలో ఆర్థికంగా స్థిరపడి కొద్దిగా అవకాశం ఉన్నవారు ఎవరైనా సంవత్సరానికి ఒక్కసారి ఏ పండగకో వారికి వస్త్రాలు, ఆహార పదార్థాలు, వాళ్ళకి కావలసినవి, ఎండాకాలం అయితే గొడుగో, ఆయన ఉన్నారండి కళ్ళేని వారు, మరి ఆయనకి ఏ గొడుగు లాంటిదో ఇచ్చినా ఎండకి ఇదవుతుంది. ఈయనకి వికలాంగులకు కూడా ఏదో ఒకటి వాళ్ళ తోచింది, ఏ వస్త్రాలు, వాళ్ళ పిల్లలకి ఏదో సహకారం అనేది మనం ఉన్నంతలో సహకారాన్ని అందిస్తే వాళ్ళకి తోడ్పాటుగా ఉంటుంది. నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. వీడియోలో ఆఖరి వరకు చూస్తే నేను ఏదో ఒక కీ పాయింట్ అనేది పెట్టుకొని చేస్తుంటాను. ఆ వీడియోలు చక్కగా పూర్తి వరకు చూడండి. ఈ ప్రతి వీడియోలో ఏదో ఒక మెసేజ్ని ఎన్నుకొని దానికి వీడియో నేను చేస్తుంటాను. ప్రతి వీడియోలో ఒక మెసేజ్ ఉంటుంది. ఆహార పదార్థాలంటే ఆహార పదార్థాల గురించి, ఆహార పదార్థాలు కూడా వేళ 100 వీడియోలు ఉన్నాయండి, ఉండవన్నీ కాదు నేను చేసేది. నేను ఒక స్వీట్ తయారు చేసే వ్యక్తిగా నాకున్న అనుభవాన్ని, నేను 40 సంవత్సరాల నుంచి పొందిన అనుభవాన్ని, నాకే తెలియని కొన్ని ఉంటాయి, కీ పాయింట్స్ ఉంటాయి స్వీట్ కార్ఖానాలో. నేను అవన్నీ నా దగ్గర చేసిన వర్కర్ల దగ్గర కొన్ని, నా అనుభవంగా కొన్ని నేర్చుకొని ఉన్నాను. ప్రతి దానిలో ఒక కీ పాయింట్ ఉందండి, చిన్నది మెళకువ. అది ప్రతి మహిళలకి తెలియజేస్తే వాళ్ళు చక్కగా తయారు చేసుకుంటారు. వాళ్ళు చేసేదానికి, వాళ్ళు చెప్పిన దానికి, మనం చెప్పిన దానికి తేడా చూసుకొని వాళ్ళు మరింత మెరిట్గా చేసుకుంటారు ఇంట్లో ఫుడ్ ఐటము అని నేను ఫుడ్ వీడియోలు చేస్తున్నాను నా ఉన్న అనుభవానికి. అలాగే పిల్లల చదువు గురించి, వాళ్ళ భద్రత గురించి, కుటుంబంలో భార్యాభర్తల బంధం గురించి, వాళ్ళ అన్యోన్యత గురించి, భగవంతుడిని మనం ఎలా స్మరించుకోవాలి, ఇలా అన్ని వీడియోలన్నీ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూడండి. మీరు కామెంట్ల రూపంలో తెలియచేయండి. నేను చెప్పేదానిలో ఏమన్నా మార్పులు ఉంటే నేను మార్పులు చేసుకొని ముందుకు వెళ్ళలాగా ఉంటుంది. కామెంట్లు అనేది నాకు పాఠంలాగా ఉంటుంది. నచ్చితే మంచి కామెంట్ పెట్టండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.
అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.